రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం వరకు. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్యజీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగా, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రము తమ హృదయమందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును. మొదటి అధ్యాయంలో పౌలు అన్యజనులకు దేవుని యందు విశ్వాసం ఉంచని వారి విషయంలో వారిని గురించి 20వ వచనంలో చెప్పాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరతురులై ఉన్నారు. అంటే అన్యజనులైన వారు దేవుని ధర్మశాస్త్రం లేకుండా దేవుని గురించిన అవగాహన లేనటువంటి వారు కూడా సృష్టి అంతటిలో కూడా ఆయన అదృశ్య లక్షణములు, నిత్యశక్తి, దైవత్వాన్ని తెలియపరిచేటువంటి అనేకమైనటువంటి సూచనలు దేవుడు మన ఎదుట కళ్ళ ముందు ఉంచి ఉండగా నిజమైన దేవుని గురించి తెలుసుకొనగలగటానికి కావలసినటువంటి అవకాశాలన్నీ దేవుడు తెరిచి ఉండగా ఆయన యందు నిజమైనటువంటి దేవుడిని వెతికి ఆయన తెలుసుకోవాలనేటువంటి ప్రయాసం లేకపోతే ఇచ్ఛను ఎవరైతే కనపరచలేదో వారందరూ కూడా దేవుని ఎదుట అంటే దోషులుగా తీర్పు తీర్చబడతారు. కనుక వారు నిరుత్తరులైనారు. అంటే ఇంకా వారి దగ్గర ఇంకేమీ కూడా దేవుడు అవకాశం ఇవ్వకుండా విడిచిపెట్టబడలేదు కనుక వారు తీర్పులోనికి వస్తారు అని చెప్తున్నాడు. అలాగే 2వ అధ్యాయంలో యూదులను గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవడవైనాను సరే నిరుత్తరుడవైనావు. అంటే అన్యజనుడు అయినా సరే యూదుడు అయినప్పటికీ కూడా నీకు కూడా దేవుని దగ్గర ఇంకా సమాధానం ఇవ్వగలిగే అంటే ఎందుకు సరైన విధంగా జీవించలేదు అని చెప్పబడటానికి ఇంక నీ దగ్గర కూడా ఇంకా దేవునికి సమాధానం ఇవ్వగలిగినటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు. యూదులు దేవుని ఎరిగిన వారమని దేవుని యొక్క ధర్మశాస్త్రము
మరి మూలోపదేశాలన్నీ కూడా వాళ్ళకి మూల సూక్తులన్నీ కూడా దేవుడు వారికి అనుగ్రహించున్నాడని, వారి జీవితం అన్యజనుల కంటే మరి మెరుగైనదని వారు ఎరిగి, దేవుడు లేని వారి విషయంలో వారు తీర్పు తీర్చి వారు దేవునికి దూరంగా ఉన్నారనేటువంటి చులకన భావంతో వారు ప్రవర్తించేవారు. మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగి దేవుడు కోరినటువంటి విధంగా జీవించకపోయినట్లయితే, వారికి జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞానం ఆధారంగా, అంటే ఏదైతే దేవుడు వారికి తెలియజెప్పాడో దానికి అనుసారంగా కనుక వారు జీవించకపోయినట్లయితే వారు కూడా తీర్పులోనికి వస్తారనేటువంటిది ఈ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలోని సారాంశం. కనుక ఎవరైనా సరే, 2వ వచనం, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పును సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అంటే ఎవరైనా సరే దేవుని యొక్క దైవత్వాన్ని, అదృశ్య లక్షణములు, సృష్టిలో కనబడుతున్న అనేకమైనవి చూచి ఆయనని గనక ఎరగకపోయినట్లయితే వారు నిజమైన విధంగా తీర్పులోనికి వస్తారనేటువంటిది సత్యమే. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకొని అనుకుందువా. అంటే వాళ్ళు దేవుడిని ఎరగకుండా ఎటువంటి అవినీతి కార్యములు, దేవుని యొక్క నియమానికి భిన్నమైనటువంటి కార్యములు జరిగించుతూ జీవించుతున్నారు కనుక అటువంటి కార్యములను నీవు కూడా చేసినట్లయితే నీవు దేవుని యొక్క జ్ఞానాన్ని లేకపోతే న్యాయశాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని ఎరిగినప్పటికీ కూడా అలా జీవించేవాడుగా ఉన్నావు కనుక నీవు కూడా తీర్పులోనికి వస్తావు అనేటువంటిది ఈ అధ్యాయంలో పౌలు యూదులకు కూడా చెప్తున్నాడు. అలా కాకుండా 4వ వచనంలో, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. మరి ఇప్పటి వరకు ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పటికీ నువ్వు సరైన విధంగా కనుక ధర్మశాస్త్రానుసారంగా నడిచి నీతిమంతుడిగా దేవుని దృష్టిలో కనుక నిలబడపోయినట్లయితే, ఇప్పుడు నీకు యూదుడుగా ఉండి ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి సరైన విధంగా జీవించిన దాని కొరకై మారు మనసు కనుక పొందినట్లయితే అది వేరుగా ఉంటుంది. అలా కనుక లేకపోతే మీరు ఇంతవరకు ఆయనను వైపు తిరగలేదు కాబట్టి మీ ఎడల చూపించినటువంటి కృపా మహదైశ్వర్యం లేక అనుగ్రహ ఐశ్వర్యం, సహనము, దీర్ఘశాంతము, అంటే ఇంతవరకు మీ మీద తీర్పు తీసుకొని రాబడని దానిని నీవు తృణీకరించేవాడుగా ఉంటావు. ఇప్పుడైనా సరే మారు మనసు పొంది నేను ధర్మశాస్త్రంలో ఏ విధంగా రాయబడినదో ఆ విధంగా నేను జీవించి ఆ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నటువంటి విషయాల వెనక ఉన్న ఆత్మ సంబంధమైన మూలం ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు కనుక నేను తిరగగలగాలి అనేటువంటిది నీకు అర్థం కాకపోయినట్లయితే నువ్వు దేవుని యొక్క అనుగ్రహం చూపించుటలో ఐశ్వర్యతను లేకపోతే ఆయన దీర్ఘశాంతాన్ని నీవు తృణీకరిస్తున్నావు. 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోయినట్లయితే ఇప్పుడైనా సరే, అంటే ధర్మశాస్త్రానుసారంగా ఏ విధంగా జీవించాలో ఆ విధంగా కనుక జీవించినట్లయితే అంతరంగంలో నీకు వెలుగు అనుగ్రహించబడి ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాల ద్వారా నిజమైన దేవుణ్ణి వెతికి ఆ ప్రకారంగా జీవించగలిగేటువంటి అనుభవాన్ని కనుక నువ్వు దృఢీకరించినట్లయితే మరి దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాబోతున్నది అని చెప్తున్నాడు. 6వ వచనం, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సో మొదటి అధ్యాయంలో అన్యజనులు ఏ విధంగా తీర్పులోనికి వస్తారో అదే 2వ అధ్యాయంలో ధర్మశాస్త్రం తెలుసుకొని కూడా ఆ విధంగా వారు జీవించలేదు కనుక వారు కూడా తీర్పులోనికి వస్తారు. కాబట్టి ఇద్దరికీ కూడా వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్యజీవం ఇచ్చును. సో యూదులు కానివ్వండి, అన్యజనులు కానివ్వండి, ఎవరైనా సరే సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకువారికి నిత్యజీవం ఇచ్చును. సో ఎవరైతే ఈ విధంగా దేవుని యొక్క మహిమను, అంటే క్షయం కాకుండా ఉన్నటువంటి అక్షయమైనటువంటి దేవుడిని వెతికి దానిని గనక చూసినట్లయితే, అది వెతుకు ఉన్నట్లయితే నిత్యజీవం అనుగ్రహించడం. ఉదాహరణకి కొర్నేలియస్
అంటే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో చూస్తాం. అతడు అన్యుడు, కానీ సత్క్రియలు చేయుచుండడం ద్వారా ఆ సత్క్రియలు అతని దేవుని సన్నిధికి చేరి మరి అతడు నిత్య జీవం అనేటువంటి మార్గాన్ని పొందగలిగేటట్లుగా పేతురుని అతని దగ్గరికి పంపించాడు. మరి పాత నిబంధనలో కూడా ఎవరెవరైతే ఆ విధంగా నిజమైన విధంగా వెతుకుతూ వచ్చారో, షేబా దేశపు రాణి సొలొమోను ద్వారా దేవుని యొక్క నిత్య జీవాన్ని వెతుకుతూ వచ్చింది. ఆ విధంగా తెలుసుకునే విధంగా పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుడు అనేకమైనటువంటి మార్గాలు ప్రతి ఒక్కరికి కూడా తెరిచి ఉంచాడు. కనుక మరి పాత నిబంధనలో కూడా ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ ఎవరెవరైతే సత్క్రియలన్నిటినీ ఓపికగా జరిగించి మరి నిజమైన అక్షయుడైన దేవుడిని వెతికి ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యక్షమై మరి ఆ దినాలలో అవసరమైన రీతిలో వారితో వ్యవహరించి వారికి నిత్య జీవం అనేటువంటి దాన్ని కూడా దేవుడు ప్రసాదించాడు, ప్రభువు రాకమునుపు కూడా. 8వ వచనం, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అయితే భేదములు పుట్టించి అంటే యూదులకి అన్యజనులకు మధ్యలో విభేదాలు కలుగజేసి మీకంటే మేము గొప్పవారమని చూపుతూ దేవుని యొక్క ప్రేమను కానీ ధర్మశాస్త్రంలో వేయబడినటువంటి అనేక నిబంధనలు వారు అన్వయించుకుంటూ వేరే వారిని ప్రోత్సాహపరిచి వేరే వారు కూడా ఏ విధంగా జీవించాలనేటువంటిది చేయక సత్యానికి లోబడక అంటే దేవుడి వాక్యంలో వ్రాయబడినటువంటి ప్రకటించబడినటువంటిది లోకము నుంచి వేరైనటువంటిది దేవుడిని గురించి మాట్లాడేటువంటి విషయాలకు లోబడకుండా దుర్నీతికి లోబడి వారికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ఎవరైతే మరి దేవుని యొక్క దుర్నీతికి లోబడతారో అంటే దేవుడు నీతిగా ఏ విధంగా జీవించమని చెప్పాడో ధర్మశాస్త్రంలో దానికి వ్యతిరేకంగా జీవించిన వారి మీదకి ఇక్కడ చెప్తున్నాడు దేవుని యొక్క ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అంతకు మునుపు మనం చదివిన 4వ వచనంలో ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతము, దానికి బదులు ఇప్పుడు తీర్పు, దేవుని ఉగ్రత, రౌద్రము అవన్నీ కూడా జరుగుతాయని చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మరి కృపా మహదేశ్వర్యాన్ని విడిచిపెట్టి దానివైపు తిరగకుండా ఆయన ఎంతవరకు సహించుతాడో అంతకంటే మించి ఆయనను శోధించి ఆయన వైపు నిజమైన వైపు తిరగకుండా ధర్మశాస్త్రంలో వేయబడిన విషయాలను గైకొనే విషయంలో నిర్లక్ష్యం చేసినట్లయితే లేకపోతే తృణీకరించినట్లయితే ఇప్పుడు ఇక మిగిలింది దేవుని యొక్క తీర్పు, ఉగ్రత, రౌద్రము. దుష్కార్యం చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు కూడా శ్రమయు వేదనయు కలుగు. అది ఎవరైనా సరే మరి వారు కనుక సరైన విధంగా జీవించకపోతే మొదట యూదులకు కానీ తర్వాత గ్రీసు దేశస్తులకు కానీ శ్రమయు వేదనయు కలుగుతుందని చెప్తున్నాడు. అవన్నీ కూడా ఇక్కడ 16వ వచనంలో చెప్పాడు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దీని మంది ఇలా జరుగును. ఏ విధంగా ఇప్పుడు ప్రతి మనుషుడు అంటే యూదులు ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తీర్చబడి యూదులు కానివారు మరి వారికి తెలియపరచబడినటువంటి విషయాల ఆధారంగా వారి జీవితాలు కనుక లేకపోయినట్లయితే మరి ప్రభు తీర్పు తీర్చేటువంటి దినమందు ఇద్దరి హృదయాలలో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా వెలుపలికి తీసుకుని వచ్చి వారి జీవించిన దానిని బట్టి ఇద్దరికీ తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. 11వ వచనం, దేవునికి పక్షపాతం లేదు. అంటే యూదుడు కాబట్టి నేను మొట్టమొదటి నుంచి అబ్రహాముతో నిబంధన చేసి నేను ఏర్పరచుకున్నాను కాబట్టి నీకు ప్రత్యేకమైన విధంగా తీర్పు తీరుస్తాను అనేటువంటి విధంగా దేవుడు చెప్పడు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ఎవరికైతే ధర్మశాస్త్రం ఇవ్వబడిందో దాని ప్రకారంగా వారు జీవించలేదో దాని ప్రకారంగా వారికి దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడు ఎన్నాడు. తర్వాత 13వ వచనం, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చదివినట్లుగా మీరు ఈ క్రియలు చేసిన ఎడల మీకు నీతి కలుగును. అదే ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రం వినువారుగా మాత్రమే కాదు, తెలుసుకున్నవారు మాత్రం కాదు, దానిని అనుసరించి జీవించువారు మాత్రమే, ప్రవర్తించువారు మాత్రమే దేవుని ఎదుట మరి పాత నిబంధన కాలంలో కూడా వారు నీతివంతులుగా ఎంచబడతారు అని చెప్పబడుతుంది. మరి ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినట్ల
వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఎవరైతే యూదులుగా ఉన్నారో వారందరికీ ఏం చెప్తున్నాడు? వారికి ధర్మశాస్త్ర ప్రకారంగా కనుక జీవించాలి కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించకపోయినట్టయితే మరి దాని ప్రకారంగా వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం లేని వారు ఏ విధంగా జీవించాలి? మరి దేవుని యొక్క అదృశ్య లక్షణములు, దైవత్వాన్ని గురించినటువంటి అనేకమైనటువంటి నిదర్శనములు సృష్టిలో కనబడుతుండగా వారి యొక్క మనస్సాక్షి కూడా వారి తలంపులు కానివ్వండి, వారి క్రియలు కానివ్వండి, వారి మనస్సాక్షి వారి హృదయంలో నింద మోపుతుంటాయి. అంటే తప్పు చేసినప్పుడు ఇది తప్పని, లేక ఒప్పు చేసినప్పుడు ఇది ఒప్పు అని ఆ మనస్సాక్షి వారి మీద దానికి తీర్పు తీర్చుండగా దాని ప్రకారంగా దేవుడు వారి మనస్సాక్షి ఆధారంగా తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు. దేవుడుని ఎరగక మునుపు అవిశ్వాసులుగా ఉన్నటువంటి సమయంలో మనం కూడా నిజమైనటువంటి దేవుడిని ఎరగకపోయినప్పటికీ ఏ విధంగా తప్పు చేసినప్పుడు మనం తప్పు చేశామనేటువంటిది మన మనస్సాక్షి మనకి గద్దిస్తున్నదో, లేక మనం సరైన విధంగా చేసినప్పుడు ఏదైనా ఒక సత్క్రియ చేసినప్పుడు మన మనస్సాక్షి మనకి సమాధానం, ఆనందాన్ని కలుగజేస్తున్నదో, దానికి ఆధారంగా మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు అవిశ్వాసిగా చనిపోయిన వాళ్ళ విషయంలో దేవుడు మరి ప్రభువును అంగీకరించిన దానికి, అంగీకరించకుండా అంతకు మునుపు ఏదైనా సరే ఎవరైనా నేను మంచిగా జీవించానని చెప్పినట్లయితే అనేక విషయాలలో వారి మనస్సాక్షి వారి మీద నేరం మోపిన దానికి అనుసారంగా దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. కనుక ఎవరు కూడా నాకు తెలియదు కనుక నేను జీవించలేదు అని చెప్పడానికి వీల్లేదు. వారిలో దేవుడి అంశమైనటువంటి మనస్సాక్షియే ఉంచబడి ఉండగా ఆ మనస్సాక్షియే వారికి చెప్తున్నది ఇది సరైనది, ఇది మేలు, ఇది కీడు అని. దాని ఎప్పుడు కూడా కీడును విడిచిపెట్టి మేలు మాత్రమే జరిగించేటువంటి ఎవరైతే ఉంటారో అది చాలా అరుదు. అటువంటి వారి విషయంలో దేవుడి యొక్క తీర్పు వేరు. ఎవరైతే మంచి చెడుల యొక్క విచక్షణలో కీడును కూడా జరిగించుతున్నారో దానికి తగినటువంటి ఫలాన్ని దేవుడు తీర్పు తీర్చే దినమందు వారికి అనుగ్రహించబోయేవాడుగా ఉన్నాడు. కనుక మనం ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో వారి ప్రవర్తన విషయంలో మొదటి అధ్యాయంలో చూసాం దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడు. రెండవ అధ్యాయంలో యూదుల గురించి చూస్తున్నాం. ఇప్పుడు విశ్వాసులను పిలువబడేటువంటి మన విషయంలో కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రభువు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత మన హృదయంలో ఉన్నటువంటి తలంపులు, ఆలోచనలు అన్నిటినీ కూడా ఏ విధంగా దేవుడు మరి ఆ దినమున వెలుపలికి తీసుకొచ్చి చక్కగా తీర్పులోని తీసుకొస్తాడనేటువంటి అంశాన్ని మనం గుర్తెరిగి సత్క్రియను ఓపికగా చేసే విషయంలో మన క్రైస్తవత్వంలో మనం తెలుసుకున్నట్టు మాత్రమే కాకుండా ఇప్పుడు నిజమైన దేవుడిని ఎరిగిన వారంగా ఆత్మచేత నడిపించబడి మనలో ఉన్నటువంటి మనస్సాక్షి మన ఆత్మ ద్వారా ఎప్పుడు కూడా మన మీద నింద మోపకుండా దేవుని యొక్క కృపచేత, ఆయన యొక్క ఆత్మచేత నడిపించబడినప్పుడు మాత్రమే మనం తీర్పులోనికి రాకుండా ఉండగలుగుతాం. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుచేత పాత నిబంధనలో కూడా మరి దావీదు 19వ అధ్యాయం కీర్తనలో చెప్తున్నాడు, నా హృదయ ధ్యానమును నా నోటి మాటను నీకు అంగీకారములగును గాక. అంటే అతనికి అంత సూక్ష్మమైనటువంటి విధంగా దేవుడిని వెంబడించినటువంటి మనసు కలిగిన వాడు. అంటే ఏ విషయంలో కూడా మనస్సాక్షి తనను నిందారోపణ చేయకుండా జీవించాలనేటువంటి ఆలోచన కలిగిన వాడు. పౌలు మరి అపోస్తుల కార్యం 26వ అధ్యాయంలో చెప్తున్నాడు, మేము దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మంచి మనస్సాక్షి కలిగి నడుచుకొనిచున్నాము. కనుక మన మనస్సాక్షి మన మీద ఏమాత్రం కూడా నేరం మోపకుండా మన ఆలోచనల విషయంలో సరైన విధంగా కనుక మనం నడుచుకోగలిగితే విశ్వాసులంగా, మరి ఇది చెప్పబడినటువంటి అంశం అన్యులకు యూదులకు అయినప్పటికీ కూడా విశ్వాసులైన మనకు కూడా మనం ఏ విధంగా దేవుని ఎదుట నిలబడతామనేటువంటి అంశాన్ని మనం పరీక్షించుకోవాలి. తర్వాత 1 కొరింథీ 4వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో కూడా పౌలు చెప్తున్నాడు, మరి దేవుడు తీర్పు తీర్చేటువంటి దినమందు నేను ఏ విధంగా జీవించాననేటువంటిది హృదయంలోని రహస్యములన్నీ కూడా వెలుగులోనికి తీసుకొని రాబడతాయని.
కనుక మనం ఏ విషయంలో కూడా అన్యులు కానివ్వండి, యూదులు కానివ్వండి, వారికి కలిగినటువంటి పరిజ్ఞానాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. మరి విశ్వాసులమని చెప్పబడే మనకు మరింత వెలుగు ఇవ్వబడి ఉండగా, వాక్యం యొక్క వివరణ నూతన నిబంధనలో మరింతగా తెలియపరచబడి ఉండగా, తర్వాత లోబడిన వారందరికీ కూడా దేవుని యొక్క ఆత్మ పనిచేస్తూ వారితో పాటుగా ఉంటుండగా, మరింత దేవుని యొక్క తీర్పునకు భయపడి ఆయన కోరిన విధంగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించవలసినటువంటి బాధ్యత విశ్వాసులమైన మన అందరి మీద మరింత ఎక్కువగా దేవుడు ఉంచినాడు. మనము ప్రభు అని యేసుక్రీస్తుని అంగీకరించి ఉన్నాము కనుక మనం ఏ విధంగా చేసినప్పటికీ జీవించినప్పటికీ మన జీవితంలో దేవుడు తీర్పు తీర్చుడు అనేటువంటి దాన్ని నోడించి కాకుండా మనము సరైన విధంగా జీవించి ఆయనకి ఇష్టకరంగా ఉండి జీవించాలనేటువంటి దేవుని పక్షమైన ప్రేమతో ఆయన వాక్యాన్ని మనస్ఫూర్తిగా గాయకొని సరైన విధంగా జీవించినప్పుడే మనం విశ్వాసులమని దేవుని నామానికి మహిమ తీసుకుని రాగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. ప్రతిదాని విషయంలో రాబోయే దినాల్లో నువ్వు తీర్పు తీర్చిపోయేటువంటి దేవుడుగా ఉన్నావు కనుక మేము ఆ విషయాన్ని గుర్తెరిగి ఆ దినాలలో యూదులు కాని వారు ఇద్దరు కూడా మీ దృష్టిలో నిరత్తరులుగా చేయబడ్డారు. దేవునికి పక్షపాతం లేదు. ఆయన వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడని మేము చదువుతుండగా, దాని అందుల భయంతో విశ్వాసులమైన మేము కూడా ఏ విధంగా మీ బిడ్డలమని పిలువబడుతుండగా సరైన విధంగా ప్రతి దాంట్లో కూడా మాకు అనుగ్రహించబడినటువంటి వెలుగులో చక్కగా జీవించగలగడానికి కావలసిన కృపను ప్రసాదించి మమ్మలను ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తూ మీ సహాయతను కోరుతున్నాం. ఘనత మహిమ మీకు ఆరోపిస్తున్నాం. మీ దయగలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.